పూర్ణం బూరెలండి. రెడీ చేసేద్దామా? 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మినపిండిలోకి ఒక కప్పు వరిపిండి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంటైనా పక్కన పెట్టాలండి. అప్పుడే వరిపిండి బాగా నాని బూరెలు బాగా వస్తాయి. అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పుని కుక్కర్‌లో వేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టి 4-5 విజిల్లేయించుకోండి. పప్పు ఉడికేటప్పుడు వాటర్ బయటకొస్తూ ఉంటది కదండీ! అలా కాకుండా ఈ పప్పు మధ్యలోకి ఒక స్పూన్ పెట్టుకున్నారంటే వాటర్ బయటకి రాదండి. పప్పు ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పప్పు మిశ్రమం వేసేసుకోండి. దీంట్లోకి అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. యాలకుల పొడి కూడా పావు స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఉండవుతుంది అనిపించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చిన సైజులో బాల్స్‌లో చుట్టేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మినప్పిండిని తీసుకొని కొద్దిగా వంట సోడా, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ బెల్లం వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని బాగా బీట్ చేసేసుకోండి. ఇదే మినపిండిలోకి ఒక బాల్స్ తీసుకొని పిండి బాగా పట్టించి కాగుతున్న ఆయిల్‌లో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుతూ కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగుండే అమ్మవారికి పెట్టే పూర్ణం బూరెలు రెడీ. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.